ఆమె వివాహ జీవితానికి ముందు కూడా మాకు ఆమె అమెరికాలో ప్రమాదానికి గురయ్యి ఇండియాకు రావాలని వాళ్ళ అమ్మ నాన్న ఒత్తిడి చేసినప్పుడు ప్రపోజల్ పెట్టినప్పుడు కూడా ఆమె హరీష్ పట్ల వ్యవహరించిన తీరు, హరీష్ కోసం ఆమె గురించి ఆమె పెట్టిన డిమాండ్స్ దగ్గరగా చూసిన నాకు గాని వినోద్ రావు గాని ఇట్లా అలాంటి వాళ్ళందరికీ తెలుసు. కానీ కాళేశ్వరానికి సంబంధించి ఆమె కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రెండోసారి ఆయనకి ఇరిగేషన్ శాఖ ఇవ్వకుండా ఎందుకు ఆపారు అన్న దానికి రీజన్ కూడా చెబుతూ ఆపారు. సో అప్పుడే చేయాల్సిన కామెంట్స్ ఇప్పుడు ఎందుకు చేశారంట? అంటే వాస్తవంగా ఆమె సరే వాళ్ళ పార్టీ ఎప్పుడు కూడా తెలుసు కదా, ఒక గెలుపు బాటలో ఉన్నప్పుడు లేకపోతే ఒక పదవిలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సెకండరీ ఇష్యూస్ అయితే నాకు కూడా తెలుసు. వాస్తవంగా అప్పుడు 2018 ఎన్నికల తదనంతరము మంత్రివర్గ విస్తరణ అంటే అసలు మంత్రివర్గ కూర్పే ఏర్పాటే ఒక్క ముఖ్యమంత్రి తర్వాత హోంమంత్రి తప్ప ఇంకెవరితో కూడా ప్రమాణ స్వీకారం చెప్పలే.